ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాక ఇంటర్‌కి నెక్స్ట్ బీటెక్ పోయే మధ్యల 2 మంత్స్ గ్యాప్ ఉంటది. ఆ 2 మంత్స్ గ్యాప్ మనం ఏం చేస్తే బాగుంటదో తెలుసుకుందాం. ఏం చేసుకుందామంటే ఫస్ట్ మీరు ఆల్రెడీ ఇంటర్ అయిపోయేసాక మీరు ఏదో ఒక ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటది. నేను కలెక్టర్ కావాలనో, లేదా బీటెక్ చేయాలనో ఏదో ఒక ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటది. లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ పోవాలనుకున్నాం అనుకోండి. లేదా గవర్నమెంట్ జాబ్ మీద పర్ఫెక్ట్‌గా సీరియస్‌గా ఉన్నాం అనుకోండి. ఇది ఇస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్. అంటే నేనేందంటే బీటెక్ ఎళ్ళినాక 4 ఇయర్స్ మీరు రిజర్వ్డ్ అయిపోతారు దానికి. ఆ సబ్జెక్ట్ చదవడం వాటికి ఉండిపోతది. అప్పుడు కెరియర్ మీద కొంచెము స్లోగా ఉంటది. అప్పుడేం జేయాలంటే దానికన్నా ముందే ఈ 2 మంత్స్ మీరు టైమ్ వేస్ట్ చేయకుండా 2 మంత్స్ టైమ్ వేస్ట్ చేయకుండా ఏదైనా మంచి కోచింగ్ సెంటర్‌కెళ్ళేసి బ్యాంక్ కోచింగ్‌కి సంబంధించిన అర్థమెటిక్, రీజనింగ్స్ ఇవి నేర్చుకోండి. అర్థమెటిక్, రీజనింగ్ బాగా నేర్చుకోండి. నేర్చుకొని లేదు నేను కలెక్టర్ ఇట్లాంటి పెద్ద పోస్టులు కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్‌కి వెళ్ళాలనుకున్నాను అనుకోండి. ఇట్స్ ద బెస్ట్ టైమ్. 3 మంత్స్ మనకు మీకు ఫ్యూచర్‌లో దొరకదు ఇంత మంచి టైం. ఈ 3 మంత్స్‌లో మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ తీసుకోండి కొరియర్. వేసి మంచిగా టైం వేస్ట్ చేసి హాలిడేస్ అని అటు ఇటు తిరగకుండా, ఎండలో అటు ఇటు తిరగకుండా మంచిగా కోచింగ్‌కెళ్ళేసి 2 మంత్స్, 3 మంత్స్ పర్ఫెక్ట్‌గా కూర్చొని బాగా ప్రిపేర్ అయ్యారనుకోండి. లేదు ఇవన్నీ కాదనుకుంటే బీటెక్ సంబంధించిన సబ్జెక్ట్స్ మ్యాథ్స్ గానీ, ఇప్పుడు ఈసీ చేయాలనుకుంటే ఈసీకి సంబంధించిన సబ్జెక్టులు గానీ, ట్రిపుల్ ఈ చేయాలనుకుంటే ట్రిపుల్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ గానీ, ఇప్పుడు మీ పెద్దలు ఎవరైనా అన్నలు గానీ, తమ్ముళ్ళు గానీ, లేదా అక్కలు గానీ ఎవరినైనా అడిగి ఏవైతే సబ్జెక్ట్స్ బాగుంటాయో అవి ట్యూషన్ పెట్టించుకొని 2 మంత్స్ చదవండి. అంతేగాని ఈ 3 మంత్స్ మంచి వ్యాలిడ్ టైం. లేదు గేట్ కోచింగ్ కూడా ప్రిపేర్ కావచ్చు. గేట్ కోచింగ్ సడన్‌గా రాదు కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు మ్యాథ్స్ బీటెక్ సంబంధించిన ముందు అడ్వాన్స్ కోర్స్ లాగా. బీటెక్‌లో మ్యాథ్స్ కొంచెం హార్డ్ ఉంటది. మ్యాథ్స్ కోచింగ్ తీసుకోండి. మ్యాథ్స్ కోచింగ్ తీసుకోండి. లేదు బ్యాంక్ కోచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తీసుకోండి. లేదు ఏదైనా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీషు ఇట్లాంటి కోచింగ్ క్లాస్‌కెళ్ళేసి ఈ 3 మంత్స్‌లో మీరు టైం సేవ్ చేసుకొని దాన్ని టైంలో వేస్ట్ చేసుకోకుండా మంచిగా కోచింగ్ తీసుకున్నారనుకోండి. మీకు 3 మంత్స్ టైం సేవ్ అయితది. రేపు బీటెక్ వెళ్ళినప్పుడు ఏదైనా సడన్‌గా ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయనుకోండి. ఈ గవర్నమెంట్ జాబ్స్‌కి ఇప్పుడు ఆల్రెడీ మీరు తీసుకుంటారు కాబట్టి ఇంటర్ మీద ఏదైనా బ్యాంక్ జాబ్స్ అని పడ్డాయనుకోండి. ఆల్రెడీ ఇక్కడ తీసుకుంటారు కాబట్టి అప్పుడు మీకు యూజ్ వస్తది. లక్కీలో మీకు ఒకవేళ జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. సో, దిస్ 3 మంత్స్ ఈస్ ఎ వాలిడ్ టైమ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్. సో, డోంట్ వేస్ట్ దిస్ 3 మంత్స్ టైమ్. ఓకే. అండ్ మంచిగా ప్రిపేర్ అయ్యేసి మంచి కోచింగ్ సెంటర్‌లో మంచి నలుగురిని అడిగి మంచి నలుగురిని అడిగి మంచి కోచింగ్ సెంటర్ తెలుసుకొని దాంట్లో టైంకెళ్ళేసి టైంకి ప్రిపేర్ అయ్యేసి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఆర్ఆర్‌బీ నేర్చుకోవచ్చు. అంటే బ్యాంక్ జాబ్స్‌కి వెళ్ళాలనుకుంటే రీజనింగ్ యాప్టిట్యూడ్ నేర్చుకోవచ్చు. మ్యాథ్స్ భయం ఉన్నోళ్ళు ఇప్పుడు నేర్చుకోవచ్చు. మ్యాథ్స్ భయం పోతది. జనరల్ ఇంగ్లీష్ అంటే భయం ఉన్నోళ్ళు జనరల్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఇంగ్లీష్‌లో మాట్లాడాలన్నోళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఈ విధంగా మీరు కెరియర్‌ని ఇప్పుడు మంచి బిల్డ్ చేసుకోవచ్చు. ఈ 3 మంత్స్ ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోగానే టైం వేస్ట్ చేయకుండా ఈ 3 మంత్స్ కూర్చొని ప్లాన్ చేసుకొని రేపు బీటెక్ ఎళ్ళేసి మళ్ళా బీటెక్ సబ్జెక్ట్స్ ఏవైతే హార్డ్ ఉంటాయో ముందే తెలుసుకొని వాటికి కూడా కోచింగ్ తీసుకోండి. వాటికి కూడా మంచి కోచింగ్ తీసుకొని మ్యాథ్స్ సబ్జెక్టులు ముందే ప్రిపేర్ అయిపోండి. అప్పుడు మీకు కాలేజీలో ఈజీగా అనిపిస్తది. మీరు అనుకున్నట్టు ఎంత ఎక్కువ స్ట్రెయిన్ ఉండదు. సక్సెస్‌ఫుల్‌గా మీకు పర్సెంటేజ్ మంచిగా పెరుగుతది. ఇప్పుడు ఫ్యూచర్ చాలా బాగుంటది. రేపైనా గవర్నమెంట్ జాబ్‌కి వెళ్ళాలన్నా కూడా ఈజీగా ప్రిపేర్ అయ్యేది. ఆల్రెడీ ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు కాబట్టి మీకు ఈజీగా జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో, మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ద మెంబర్స్. బై.